వెంగమాంబ తిరునాళ్ళు రన్నో పబ్బయల కోటి భక్తులురా రత్నాల వెంగమాంబ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా వెంగమాంబ తిరునాళ్ళు రన్నో పబ్బయల కోటి భక్తులురా రత్నాల వెంగమాంబ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా భక్తుల ఆరాధ్య దేవతగా కొంగు బంగారంగా పతి భక్తికి ప్రతిరూపంగా కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా అంటరానితనం నిర్మూలన కర్తగా విరాజిల్లుతున్న దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం పౌర్ణమి అనంతరం వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు దేశ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు రావడం పరిపాటి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి, ప్రభుత్వం నియమించిన ఉత్సవ కమిటీ సభ్యులు, వ్యవస్థాపక ధర్మకర్తలు, పోలీసుల బందోబస్తు నడుమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వెంగమాంబ తిరునాళ్ళు రన్నో పబ్బయల కోటి భక్తులురా రత్నాల వెంగమాంబ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా వెంగమాంబ తిరునాళ్ళు రన్నో పబ్బయల కోటి భక్తులురా రత్నాల వెంగమాంబ మొక్కులు తీర్చగ బయలెల్లి వచ్చేరురా. ఈ ఏడాది జూలై 1 ఆదివారాన నిలుపుతో ప్రారంభమై 2న గ్రామోత్సవం, సంతానం లేనివారు వరపడుట, 3న గ్రామోత్సవం, 4న కళ్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రికి ప్రధానోత్సవం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, 5న బండ్లు పొంగళ్లు, ఎడ్లు బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా నుండి కాకుండా ఇతర రాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. 1వ తేదీన అంకురార్పణ ప్రారంభమవుతుంది. 2వ తేదీన సంతానం లేనివారు వరపడుట మరియు గ్రామోత్సవం జరుగుతున్నది. 3వ తేదీ కూడా సంతానము లేని వారికి వరపడుట కార్యక్రమం మరియు వ్యాపార సంస్థల గురించి కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతాయి. సాయంత్రం కూడా ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. 4వ తేదీ బుధవారం రోజున అమ్మవారికి కళ్యాణోత్సవము మరియు పెద్ద ఉత్సవము, రాత్రికి ఊరేగింపు కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. గురువారం రోజున 5వ తేదీన అమ్మవారికి బండ్లు పొంగళ్ళ కార్యక్రమం మరియు ఎడ్ల పందెముల కార్యక్రమం కూడా ఉండవచ్చు. కావున ఈ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అమ్మవారిని దర్శించుకున్నకు సుమారు 4-5 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారు కోరిన కోరికలు తీర్చుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలదని ప్రార్థించుతున్నాము. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. వివిధ డిపోల నుండి సుమారు 150 బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం, మహిళల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు, తాత్కాలిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు దాతల సహకారంతో అన్నదానం నిర్వహించనున్నారు. పరిసర ప్రాంతాల్లో మామూలుగా సీట్లు కానీ సమితి అధికారులతో అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తున్నాము. పాంప్లెట్లు, వాల్ పోస్టులు రెడీ అయిపోయి అన్ని మామూలుగా ఏంటంటే ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లకు మేము అన్నీ చూసుకుంటున్నాము. ఈ రంగులకు పెయింటింగ్ కూడా అయిపోతుంది.